హాయ్ అండి. వెల్కమ్ టు మిస్సమ్మ చెప్పే కథలు. మరొక మంచి కథతో మీ ముందుకు వచ్చేసాను. ఈ కథ స్వాతి వీక్లీ మ్యాగజైన్లో జూన్ నెల 2012లో వచ్చింది. ఈ కథను రచించిన వారు రాధా కీర్తి సాగర్ గారు. ఇక కథలోకి వెళ్ళిపోదాము. నవంబర్ నెల 2010. నోర్ముయ్ కయ్యమంటూ పీతాంబరం భార్య మీద అంతెత్తి ఎగిరాడు. ఇంకా ఎత్తుకు ఎగిరేవాడు, కానీ సీలింగ్ అడ్డు రావడంతో ఆగిపోయాడు. భార్య హేమ నెల తప్పిందని తెలిసి డాక్టర్ చెయ్యి తడపడంతో ద్వారా స్కానింగ్లో ఆడపిల్లని తెలియడంతో అగ్గి మీద గుగ్గిలమైపోతూ భార్యని అబార్షన్ చేయించుకోవటానికి బయలుదేరమంటే ఆడపిల్లయితే ఏమైంది అని హేమ అనడమే పీతాంబర కోపానికి కారణం. కొట్టానంటే గవ్వల రాలిన పళ్ళన్నీ అష్టచెమ్మ ఆడుకోవాల్సి వస్తుంది, జాగ్రత్త. నువ్వొక జ్యేష్ఠదేవిని కంటే నువ్వు కానీ ఆ పిల్లకి గాజులు, రిబ్బన్లు, రింగులు అంటూ చాంతాడంట లిస్టు నువ్వు చదువుతూ ఉంటే కొని తీసుకురావడానికి నీ అబ్బ ముళ్ళు ఇక్కడేమైనా ఉందా? ఇక అది పెరిగి పెద్దదవడం పాపం. లవ్వు గివ్వు అంటూ తిరిగి కడుపు తెచ్చుకుంటే ఆ బాధంతా ఎవరు భరిస్తాడే? అదే మగపిల్లవాడైతే వాడికి గోచి తగిలించి రోడ్డు మీదకి వదిలేసినా అసలు గోచి పెట్టకపోయినా అడిగేవాడు ఉండడు. నోరెత్తకుండా హాస్పిటల్కి వెళ్ళడానికి రెడీ అవు అన్నాడు పీతాంబరం ఆయాసంతో బుసలు కొడుతూ. ఆ మూర్ఖుడికి ఎదురు చెప్పలేక హేమ వస్తున్న దుఃఖాన్ని బలవంతంగా ఆపుకుంటూ, అలాగే, కానీ ఒక్క విషయం, లోకంలో అందరూ మీలాగే ఆడపిల్లలు వద్దు అనుకుని పుట్టబోయే పిల్లల్ని కడుపులోనే చంపేస్తే భవిష్యత్తు ఎలా ఉంటుందో ఆలోచించండి అని లోపలికి విసవిసా వెళ్ళిపోయింది. విసురుగా కుర్చీలో కూలబడి పీతాంబరం భార్య వెళ్ళిన వైపే సీరియస్గా చూస్తూ, ఏమిటో పెద్ద నీలుగుతోంది. ఈ ఆడాళ్ళు లేకపోతే భూమాకేశాలాలు బద్దలైపోతాయా? నాలాగే అందరూ ఆలోచిస్తే భవిష్యత్తు ఎలా ఉంటుందో ఆలోచించుకుంటూ, ఏముంటుంది, అవును ఎలా ఉంటుంది, 2060 నవంబర్ నెల. స్కానింగ్ మీదున్న నిషేధం ఎత్తేయడంతో ప్రపంచంలోని ప్రతి మగాడు తనకి పుట్టబోయేది ఆడపిల్లని తెలిసిన వెంటనే మాతృగర్భంలోని చంపేయడం ప్రారంభించి 50 ఏళ్ళైంది. 10 ఏళ్ల క్రితమే జ్ఞానోదమై తమ తెలివి తక్కువతనానికి 4 తెగేట్టు ఖర్చుకున్నా అప్పటికే జరగవలసిన నష్టం, అనర్థం జరిగిపోయింది. ఈ నిర్ణయం తీసుకునే ముందు పుట్టిన ఆడపిల్లలు నేడు వృద్ధులైపోయారు. తర్వాత పుట్టిన మగపిల్లలు ముదురు బెండకాయలా పెళ్లి పెటాకులు లేకుండా మిగిలిపోయారు. యుక్త వయసులోని ఆడపిల్లల్ని చూడాలంటే 50 ఏళ్ల క్రితం సినిమాలో, అలనాటి మ్యాగజైన్లు, ఫోటోలే దిక్కయ్యాయి. కేవలం స్త్రీ కరణ కటాక్షమే నమ్ముకున్న వస్త్ర పరిశ్రమ దివాళా తీసింది. ఫ్యాషన్ షోలు లేవు, హంస పిల్లి నడకలు లేవు, నెమలి నాట్యాలు లేవు, అందాల పోటీలు లేవు, కాస్మెటిక్ పరిశ్రమ లేనే లేదు, వ్యాలంటైన్ రోజులు లేవు. కొనడానికి స్త్రీలు లేకపోవడంతో కేజీ బంగారం 100 రూపాయలున్నా కొనేవారు లేకపోవడంతో బంగారు గనులు ఏనాడో మూసేశారు. పూసలు మొదలు వజ్ర వైఢూర్యాలమ్మే షోరూంల షట్టర్లు దింపేసి దశాబ్దాలు గడిచాయి. బస్లలో, రైళ్లలో స్త్రీలకు ప్రత్యేక సీట్లంటూ లేవు. రిజర్వేషన్లు హుష్కాకి. కేవలం ప్రత్యేకించి లేడీస్కే సైట్ కొట్టడానికి వెళ్ళే గుళ్ళు, పార్కులు, బీచ్లు నేడు సందర్శకులు లేక పాడుపడిపోయాయి. సినిమా, టీవీ రంగాలు దారుణంగా దెబ్బతిన్నాయి. అప్పటికే షష్టిపూర్తి వయసు దాటిన రిటైర్ అయిన సెక్సీ డాన్స్ తారలు మగ ప్రేక్షకుల మీద జాలి తెరితో తిరిగి నడుం బిగించి, ఇప్పటికింకా నా వయస్సు నిండా 16 అని గంతులేస్తున్న 70 సంవత్సరాల మాజీ హీరోయిన్ అరచేత మందాన మేకప్ దట్టించి లగ్గా వడి వేసి కన్నపిల్లలా కనబడే యత్నంలో, అప్పుడే నా పెళ్లికి తొందర వచ్చింది నాన్న అంటూ సిగ్గుతో మెలకలు తిరిగిపోయే సీన్లు కడుపులో దేవేస్తున్నా ఇంకా మోసు చావని సినీ జీవులు వాటిని చూసి తృప్తి పడుతున్నారు. ఇది ఒక ఆంధ్ర, ఇండియా పరిస్థితే కాదు, యావత్ ప్రపంచమంతా ఇదే పరిస్థితి. ఇటువంటి తరుణంలో అనుకోని తీవ్రమైన సమస్య ఇండియాని చుట్టుముట్టింది. ఆ సమస్యకి బీజం 16 ఏళ్ల కిందటే, అంటే 2044 సంవత్సరంలో పడింది. హైదరాబాద్లో 2040లో చిత్తు కాగితాలు ఏరుకునే తమిటయ్య తన పెళ్ళ నెల తప్పిందని గవర్నమెంట్ హాస్పిటల్కి తీసుకెళ్తే పరీక్ష చేసిన లేడీ డాక్టర్ కడుపు కాదు, ఏం కాదు, కడుపులో బల్ల పెరిగింది అని చెప్పింది. ప్రతి ఏడాది ఇదే ప్రాబ్లం రావడంతో లేడీ డాక్టర్ ఇదే ఆన్సర్ చెప్పడంతో విసిగిపోయిన తమిటయ్య 4వ ఏడాది, అంటే 2044 సంవత్సరంలో మళ్ళీ ఇదే ప్రాబ్లం వచ్చినా నీ కడుపులో కుర్చీలు, బల్లలు తప్ప బిడ్డలు ఉండరు అని పెళ్ళాం మీద విసుక్కొని హాస్పిటల్కి తీసుకెళ్లలేదు. చిత్రంగా అదే ఏడాది ఆమెకి నెలల నిండి ఆడపిల్లను ప్రసవించింది.
లోకంలో ఎక్కడా పుట్టని ఆడపిల్ల మన ఇంట్లో పుట్టిందన్న విషయం బయటికి తెలిసిందంటే ఏం గొడవ వస్తుందో అని భయపడిపోయిన ఆ దంపతులు అసలు విషయం దాచి మగపిల్లాడే పుట్టినట్టు చెప్పుకున్నారు. ఎంత జుట్టు కత్తిరించి లాగు చొక్కర వేసినా వయసు పెరిగే కొద్ది స్త్రీ లక్షణాలు ఎక్కడికి పోతాయి? 16 ఏళ్ల తర్వాత ఈ విషయం చుట్టుపక్కలకే కాదు, ఆడవాళ్ల నోట్లో పుకారు కంటే వేగంగా లోకమంతా పాకిపోయింది. ప్రపంచమంతా ఒక్కసారి ఉలిక్కిపడింది. 35 ఏళ్ల తర్వాత ఈ భూమి మీద ఆడపిల్ల ఉద్భవించిందని, ఆ అమ్మాయి స్వీట్ 16 16 ఏళ్ల ప్రాయంలోకి అడుగుపెట్టిందని వార్త దిగ్భ్రాంతికి గురిచేసింది. తవిటయ్య తన కూతురికి తన అమ్మ పేరు అప్పలమ్మ అని పెట్టుకుంటే అది జనం నోట్లో పడి పల్మా అని నాజూగ్గా మారిపోయింది. ఇండియాకి ఈ ఏకైక ఆడపిల్ల పెద్ద సమస్య అయిపోయింది. కారణం, ప్రపంచ దేశాలు ఇప్పుడు ఇండియాకి మిత్ర దేశాలు, శత్రు దేశాలు అనే 2 వర్గాలుగా విడిపోయాయి. ఇండియాకి సైనిక, ఆర్థిక, అణు పరిశ్రమక రంగంలో కోరినంత సహాయం చేసి మిత్రత్వం ద్వారా పల్మాని తమ దేశపు కోడలుగా చేసుకోవాలని కొన్ని దేశాలు ప్రయత్నిస్తున్నాయి. బ్రూనై సుల్తాన్ అయితే పల్మాని తన మనవడికిచ్చి పెళ్లి చేస్తే ఆమెని తన దేశపు యువరాణిగా చేసుకోవడమే కాకుండా ఇండియాకి తిరిగి చెల్లించనవసరం లేకుండా కావలసినంత ధన సహాయంతో పాటు కావలసిన పెట్రోల్ శాశ్వతంగా ఉచితంగా సరఫరా చేస్తానని తెలియజేశాడు. ఇలాగే మిగిలిన మిత్రదేశాలు కూడా ఇటువంటి అనేక తాయిలాలతో ఇండియాని ఊరిస్తున్నాయి. కానీ చైనా, పాకిస్తాన్ లాంటి కొన్ని దేశాలు కుమ్మక్కై ఇండియా ప్రెసిడెంట్, పిఎం లాంటి ప్రముఖుల్ని కిడ్నాప్ చేసో, ఇండియాని విమానాలు హైజాక్ చేసో పల్మాని డిమాండ్ చేయాలని, అది కాకుంటే డైరెక్ట్గా యుద్ధం ప్రకటించి పల్మాని తమ దేశాలకు తరలించాలని ఆలోచించాయి. కానీ ఇండియాకి మిత్రదేశాల మద్దతు బలంగా ఉండటంతో తమ ప్రయత్నాలు తాత్కాలికంగా విరమించుకొని అవకాశం కోసం గోతికాడనక్కల్లా ఎదురు చూస్తున్నాయి. ఇటు మిత్ర దేశాలకు నచ్చడి చెప్పడంలోనూ, అటు శత్రు దేశాల ఎత్తుగడలు ఎదుర్కోవడంలోనూ ఇండియా తలకిందులైపోతోంది. ఇక భాగ్యనగరానికి వస్తే హైదరాబాద్కి వచ్చే ప్రతి చిన్న రహదారి సైతం వదలక యుద్ధపు ట్యాంకులతో, మిలిటరీ బలగాలతో ఆక్రమించి నగరాన్ని అష్టదిగ్బంధనం చేసింది ఇండియా గవర్నమెంట్. క్షుణ్ణంగా పరిశీలించనిదే స్వదేశీయులకైనా నగరంలో అడుగు పెట్టనీయడం లేదు. చదువు, ఉద్యోగం, వ్యాపారం అని ఏ రంగంలోనైనా విదేశీతకు నగర ప్రవేశం లేదు. మిత్ర దేశాలు అధిపతులు మాత్రం పల్మాని చూడాలన్న ఆశతో అవసరం లేకున్నా ఇండియా పర్యటనకు విచ్చేసి తమతో ఒకరోజు డిన్నర్కి పల్మాని పాల్గొనే విధంగా తమ టూర్ ప్రోగ్రాం ఏర్పాటు చేసుకుంటున్నారు. తంతే తేనె సీసాలు పడినట్లయింది తమిటయ్య పరిస్థితి. లక్ష్మీ మిట్టల్ ఫ్యామిలీ 100 ఎకరాల స్థలంలో రాజప్రసాదం లాంటి భవనాన్ని నిర్మించి పల్మాకి కానుకగా ఇవ్వగా ఆ ప్రాంతం మీదుగా ఏ విమానం ఎగరకుండా నో ఫ్లైట్ జోన్గా ప్రభుత్వం ప్రకటించింది. బిర్లా ఫ్యామిలీ ఒక విమానం, ఒక హెలికాప్టర్ బహుమతిగా ఇస్తే టాటా ఫ్యామిలీ మెర్సిడెస్ బెంజ్ కారుతో పాటు మరో 1/2 డజన్ లేటెస్ట్ మోడల్ ఖరీదైన ఫారెన్ కార్లు బహుకరించారు. ఏ నుండి జెడ్ వరకు అన్ని కేటగిరీలో ఉన్న రక్షణ పల్మా ఫ్యామిలీకి ఏర్పాటు చేయబడింది. పొట్టకు వస్తే అక్షరం ముక్క లేకపోయినా దేశాల్లో ఎన్నో యూనివర్సిటీలు పల్మాకి గౌరవ డాక్టరేట్ ఇవ్వడానికి పోటీ పడినా బొత్తిగా అక్షరం ముక్క లేకపోతే బాగుండదని ప్రభుత్వం భావించి కేవలం ఆమె ఒక్కదాని కోసమే విశాలమైన ప్రాంగణంలో కాన్వెంట్, హై స్కూల్, కాలేజ్ కలిపి ప్రారంభించింది. అక్కడికి ఆమె తమ షాపింగ్ మాల్లో ఉన్న రోడ్డు గుండా వెళ్తే జీవితాంతం ఆమెకి ఉచితంగా షాపింగ్ చేసుకునే అవకాశాన్ని రిలయన్స్ అంబానీ ఫ్యామిలీ ప్రకటించింది. ఆమెకి చదువు చెప్పే టీచర్ కానీ, షాపింగ్ మాల్లో షాపింగ్ చేసేటప్పుడు సేల్స్ కౌంటర్లో కానీ ముసలి వాళ్ళైన స్త్రీలే తప్ప మగవాళ్ళు ఉండరాదని గవర్నమెంట్ రూల్. ఆమె ఇంటి నుండి బయలుదేరి అడుగు పెడితే ఆమెకి వెళ్లే దారిలో అదే సమయంలో సీఎం, గవర్నర్ కాన్వాయ్లు వస్తున్నా నిలిపివేయాల్సిందే. అంతకన్నా గొప్ప విచిత్రం ఏంటంటే 2 నెలలు ముందుగా అప్లై చేసుకొని దానిలో పల్మా ఆమోదించిన అప్లికేషన్ వారు తప్పించి ఇంకెవ్వరూ ఆమె గురించి కలలు కనకూడదని, అలా అనుమతి లేకుండా కలలు కన్న వ్యక్తిని నాన్ బెయిలబుల్ వారెంట్ మీద అరెస్టు చేసి విచారణలో కలలు కన్నట్టు రుజువైతే 3 సంవత్సరాలు కఠిన కారాగార శిక్ష విధించేట్టుగా చట్టం చేయబడింది. ప్రత్యేకించి దీనికోసం నేరం ఆరోపించబడిన వ్యక్తి గత నెల రోజులుగా కన్న కలల రిపోర్ట్ ఇచ్చేందుకు కొత్తగా ఒక మెషిన్ కనుగొనబడింది కూడా. హైదరాబాద్లో బంజారాహిల్స్లో ఒక ఖరీదైన ప్లాట్లో ఒరే బడుద్దాయ్ 9 అవుతుంది లేవరా అంటూ నిరంజన్ ముసుగుదన్ని పడుకున్న రాజేందర్ని ఒక్కటి చర్చాడు. అబ్బా ఏమిటి పల్మా, కలలో కవ్విస్తుంటే డిస్టర్బ్ చేస్తావు, విసుక్కుంటూ లేచాడు రాజేంద్ర. టక్కున రాజేంద్ర నోరు మూసి
చుట్టూ చూశాడు నిరంజన్. నీ మొహం మండా, గట్టిగా అనకరా, ఎవరైనా విని కంప్లైంట్ చేస్తే పోలీసోళ్ళు లోపలేస్తారు అన్నాడు నిరంజన్. ఇప్పటి మన జీవితానికంటే అదే బెటర్ నిరాశగా అన్నాడు రాజేంద్ర. తలదూకుంటూ వారి మాటలు వింటున్న బద్రి నవ్వుతూ రాజేంద్ర పక్కన చేరి, ఏడిసావు, వాడు అలాగే అంటాడు కానీ ఇంతకీ ఏం కలగన్నావురా అని అడిగాడు. పల్మా పెంచుకుంటున్న బొచ్చుకొక్క పిల్ల చెర్రీగా నేను మారిపోయినట్టు పల్మా నన్ను ఎత్తుకుని ముద్దు పెట్టుకొని అబ్బా తన పక్కన పడుకోబెట్టుకున్నట్లు తన్మయత్వంతో చెప్తున్నాడు రాజేంద్ర. తర్వాత ఆత్రంగా అడిగాడు బద్రి. ఆ తర్వాత ఏముంది నా బొంద, ఈ వెధవ లేపేశాడుగా కోపంగా అన్నాడు రాజేంద్ర. రాజేందర్, నిరంజన్, బద్రీలు బాల్య స్నేహితులు. పెద్ద పెద్ద హోదాలో జాబ్ చేస్తూ 7 అంకెల జీతం అందుకుంటున్నారు. 50 ఏళ్ళు వచ్చినా ఇంకా బ్రహ్మచారులుగానే మిగిలిపోయి ముగ్గురు కలిసి ఒకే ప్లాట్లో ఉంటున్నారు. అన్నీ ఉండి ఐదోతనం లేనట్టు లక్షల్లో సంపాదిస్తున్నా ఏం లాభం, వెధవ బ్రతుకు, శుభ్రంగా సెక్స్ మార్పిడి ఆపరేషన్ చేయించుకుని ఆడదానిగా మారిపోతాను కసిగా అన్నాడు రాజేంద్ర. అప్పటికీ అలాంటి ఆపరేషన్లు చాలా చోట్ల జరిగాయి కానీ అవి సక్సెస్ కాలేదు. రాజేంద్ర మాట వినగానే నిరంజన్ తన హ్యాండ్ కర్చీఫు రాజేంద్ర భుజం మీద వేసి తన వంక అర్థం కాక అయోమయంగా చూస్తున్న రాజేంద్రతో, ట్రైన్లో బస్సులో సీటు కోసం కర్చీఫ్ వేస్తాంగా, అలా నేను నిన్ను ముందే రిజర్వ్ చేసుకుంటున్నాను అన్నాడు. పళ్ళు రాలగొడతాను కోపంగా అన్నాడు బద్రి. రాజేంద్రని పక్కకి లాక్కెళ్ళి, ఒరే రాజుగా, వీడు ఆ నిరంజన్ గాడు హై స్కూల్లో మనకి ఫ్రెండ్ అయ్యాడు, కానీ మన ఇద్దరు స్నేహం ఎల్కేజీ నాటిది. అది మర్చిపోయి వాడు కర్చీఫ్లు తుండుగుడ్డలు వేశాడని తొందరపడి మాటిచ్చి ఈ చిన్ననాటి స్నేహితుడిని అన్యాయం చేయకురా కళ్ళనీళ్ళు పెట్టుకుంటూ అన్నాడు. ఓర్ నాయనోయ్, నేనేదో మాట వరుస కన్నానురా బాబు తలపట్టుకున్నాడు రాజేంద్ర. అలా అని తొందరపడి నిర్ణయం మార్చుకోకురా అంటూ రాజేంద్ర గడ్డం పట్టుకుని నిరంజన్ను బతిమలాడుతుండగా తలుపు చప్పుడైంది. వెళ్ళి తలుపు తీస్తే ఎదురుగా రాజేంద్ర తండ్రి 80 ఏళ్ల పీతాంబరం నిల్చొని ఉన్నాడు. రండంకుల్, చాలా కాలానికి వచ్చారు ఆహ్వానిస్తూ అన్నాడు నిరంజన్. ఏంటో వీడిని ఒకసారి చూడాలనిపించి వచ్చాను లోపలికొస్తూ అన్నాడు పీతాంబరం. ఏం చూస్తావు, నీ కోడలు మనవలతో నీ కొడుకు ఎంత సుఖపడిపోతున్నాడో చూడు. మీరంతా హాయిగా వయసులో ఉండగా పెళ్ళిళ్ళు చేసుకుని సంసార సుఖాలు అనుభవించి మమ్మల్ని మాత్రం ఇలా తగలేశారు కోపంగా అన్నాడు రాజేంద్ర. ఊరుకోరా ఆనాడేదో కొందరు మగవాళ్ళు తెలివి తక్కువ వాళ్ళై ఆడపిల్లలు పుట్టకూడదని నిర్ణయం తీసుకుంటే మీ నాన్నగారు ఏం చేస్తారు అన్నాడు బద్రి. లేదు బాబు, నువ్వన్న ఆ తెలివి తక్కువ వాళ్లలో నేను ఒకడిని. వీడు పుట్టడానికి 2 ఏళ్ల ముందు మా ఆవిడ స్కానింగ్లో ఆడపిల్లని తెలిసి అబార్షన్ చేసిన పాపాత్ముణ్ణి దీనంగా అంటూ పీతాంబరం తలదించుకున్నాడు. ముగ్గురు ఉలిక్కిపడ్డారు. దేవత లాంటి ఆడపిల్ల మన ఇంట్లో పుట్టబోతే చంపేసిన దుర్మార్గుడివా నువ్వు, నీలాంటి నీచుడికి ఈ భూమి మీద స్థానం ఉండకూడదు అంటూ రాజేంద్ర కోపంగా తండ్రి పీక నొలమసాగాడు. అవును చంపేయాలి అంటూ బద్రి నిరంజన్లు ఆవేశంగా పీతాంబరాన్ని చావబాదసాగారు. వద్దు వద్దు వద్దు, నన్ను చంపద్దు, వదిలేయండి అంటూ పీతాంబరం గింజుకోసాగాడు. 2010 నవంబర్ నెల. వద్దు వద్దు, నన్ను చంపద్దు, వదిలేయండి, నేను చేసింది ఘోరమైన తప్పే, నన్ను క్షమించి వదిలేయండి అని గట్టిగా అరుస్తూ గింజుకుంటూ పీతాంబరం కుర్చీ నుండి కింద పడ్డాడు. కుర్చీ కోడు తలకి టంగుమని తగలటంతో ఊహాలోకం నుండి వాస్తవంలోకి వచ్చి చుట్టూ పరికించి చూశాడు. ఎవ్వరూ లేరు. అయోమయంగా తనని తాను చూసుకున్నాడు. తనకి 80 ఏళ్ళు కాదు, 30 ఏళ్లే. భర్త అరుపులు విని లోపల నుండి హేమ పరిగెత్తుకుని వచ్చింది. ఏమిటండి, ఏమైంది, కింద కూర్చున్నారేంటి, పడ్డారా కంగారుగా అడిగింది. అబ్బాయి ఏం లేదు అన్నాడు పీతాంబరం. అస్తమానం కుర్చీలో కూర్చుని బోర్ కొట్టి ఇలా కూర్చున్నా. అవును, నువ్వెక్కడికి బయలుదేరావు అడిగాడు పీతాంబరం. పుట్టబోయేది ఆడపిల్ల అని అబార్షన్ చేయించడానికి లేడీ డాక్టర్ దగ్గరికి వెళ్ళటానికి తయారవమని మీరే అన్నారుగా. కళ్ళలో నీళ్లు తిరుగుతుండగా ఎంతో దీనంగా అంది హేమ. నోర్ముయ్, చివ్వున లేచి మళ్ళీ అంతెత్తెగిరాడు. ఈసారి సీలింగ్ మాడికి తగిలి బొప్పి కట్టింది. ఏమిటే లేడీ డాక్టర్ దగ్గరకా, ఆభాషణకా, నేను బయలుదేరమన్నానా? నిన్నేమన్నా పిచ్చుకొక్క కరిచిందా ఇలా పిచ్చి పిచ్చిగా వాగుతున్నా? అబద్ధాలాడితే మగవెదవులు పుడతారు. అష్టలక్ష్ములు కలిసిన మహాలక్ష్మి లాంటి ఆడపిల్ల మన ఇంట్లో పుట్టబోతుంటే పుట్టగానే దండ వేసి హారతిచ్చి స్వాగతం పలకాలి కానీ ఆ బిడ్డను కడుపులోనే చంపేయడానికి నీకు మనసులా వచ్చిందే? నువ్వు ఆడదానివేనా, కసాయి దానివా? పైగా నేనన్నానని నా మీద నేరం మోపుతావా? నెపం నా మీద వేస్తావా? అసలు ఆడదంటే ఎవరే? భూమి మీద నడియాడే దేవత. ఆడపిల్లని కడుపులోనే చంపేయాలనుకోవటం మీ అమ్మ నాన్న ఆనాడు అనుకునుంటే అసలు నువ్వు ఇక్కడ ఉండేదానివా? ఏరు దాటాక తెప్ప తగిలేస్తే మనస్తత్వం గల మగపిల్లలకి కాదే మనకు కావాల్సింది, ఆడపిల్లలు కావాలి. ఆడపిల్ల నట్టింట్లో
అనర్గళంగా ఉపన్యాసం దంచేస్తున్న భర్త వంక ఆశ్చర్యంగా నోరెళ్ళబెట్టి చూస్తూ ఉండిపోయింది హేమ. సమాప్తం. ఈ కథను లైక్ చేయండి, షేర్ చేయండి. మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే కనుక సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ అమూల్యమైన ఫీడ్బ్యాక్ అండ్ సజెషన్స్ నాతో కామెంట్ సెక్షన్లో కూడా షేర్ చేసేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.